ఇందాక నుంచి చిరతపులి అనుకున్న అమ్మాయి కాదురా బాబు, అది లేడీ బాయ్. అమ్మాయికి లేడీ బాయ్కి తేడా తెలియట్లేదురా బాబు. ఇక్కడ టాప్లెస్ షో అంట, ఫ్రీ ఎంట్రీ. వెళ్ళు మావా, వెళ్ళు మావా. దాహం వేసిన ప్రతి ఒక్కడికి దాహం తీర్చేదే ఈ థాయిలాండ్. ఓ రోడ్డు మీద ప్రతి ఒక్కడు పింగ్ పాంచు అన్నారా బాబు. వెళ్తావా మావా పింగ్ పాంగ్ అంట. ఏంటి మావ ఇది? ఇక్కడ పాపలకి లోటు లేదు, పొదలకేమో దారి లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వదలలేదురా బాబు. అది 800కి రా, 900కి రా, 1000 రూపాయలకి రా అని చెప్పి దొబ్బేస్తుంది పట్టుకొని. రానే తల్లి అంటే ఫ్రీ తీరుస్తారు, లోపల రా అంటుంది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుందాం. హలో గైస్, అందరిలో ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూశారు కదా, మనమైతే థాయిలాండ్ వచ్చాం. ఫుకెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడికి ఎలా వచ్చాను, ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాను, అలాగే థాయిలాండ్ సంబంధించిన టీడాక్ ఫామ్ ఉంటుంది, సిమ్ ఇన్ఫర్మేషను, మనీ ఇన్ఫర్మేషను, అలాగే ఇక్కడ హాస్టల్, అవన్నీ పూర్తి వివరాలు అయితే క్లియర్గా చెప్పాను. చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే థాయిలాండ్లోనే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేస్తాను. నెక్స్ట్ లెవెల్ భయ్యా. కొన్ని అన్నీ థాయిలాండ్ నైట్ లైఫ్ అని తెలిసిందే కదా. చూడని వాళ్ళు ఉంటే చూడమనుకుంటే ఇక్కడ నుంచే స్కిప్ చేసేయండి. మళ్ళీ తర్వాత లోపలికి వచ్చి చూసి మళ్ళీ తిట్టుకోవద్దు. రంబోలా ఉంటుంది. ఫుకెట్లోని పటాంగ్ బీచ్ ఏరియా అంతా ఒక నెక్స్ట్ లెవెల్. అదంతా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. అలాగే మసాజ్ పార్లర్లు, ఆ బచ్చాపరాలు బోల్డ్ ఉంటాయి. రాత్రి అయితే చాలు, పండగ ఇక్కడ అలా ఉంటుంది. మొత్తం క్లియర్గా చెప్తాను. అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఇక్కడ స్కిప్ చేసేయండి. బాబుల కోసమే ఈ వీడియో అంతా. ఓకే, ఫస్ట్ గట్టిగా లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇక్కడ ఒకసారి నైట్ మార్కెట్ ఉంది. లోపలికి వెళ్ళి నైట్ మార్కెట్ ఎలాగుంటుందో చూద్దాం. నైట్ మార్కెట్ అంట మొత్తం బ్యాగులు, చెప్పులు, షూ అవి ఉన్నాయి. ఇదంతా నైట్ మార్కెట్ ఏరియా. బట్టలు అవి చాలా ఉన్నాయి అయ్యా. రేట్లు మాత్రం అలాగే ఉన్నాయి. రేట్లు కూడా గట్టిగానే చెప్తున్నారు, తక్కువేం చెప్పట్లా. బాగున్నాయి ప్రైజులు కూడా. ఇదేమో చీప్గా వచ్చే మార్కెట్ అయితే ఏం కాదు, రేట్లు వాయి కొట్టే మార్కెటే. 100 బాత్ అండి అన్నీ. బార్గెన్ చేయాలంటే, గట్టిగా బార్గెన్ చేస్తే ఇక పనులు అవుతాయి, లేకపోతే అవ్వవు. బంగ్లా హాల్ బాక్సింగ్ స్టేడియం అంట. నైట్ జరుగుతాయంట. అది ఆడు కొట్టుకుంటున్నాడు, రమ్మని చెప్తున్నారు. ఈ ఫుకెట్లో ఇది ఒకటి మెయిన్ అట్రాక్షను, చాలా బాగుంటుంది ఈ మాల్. ఈ చుట్టూ మొత్తం ఏంటంటే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఫుడ్ కానీ షాపింగ్ కానీ ఏదైనా కావాలంటే అన్నీ ఉంటాయి. సరదాగా తిరగొచ్చు. మొత్తం బాగుంది. ఇది ఇదంతా బాగుంది చూడడానికి. సరదాగా తిరుగుదాం. ఎస్, ఇది చూడండి, అసలు భలే ఏర్పాటు చేశారు. అసలు బాగుంది కదా మొత్తం. అసలు కింద కూడా వెళ్ళొచ్చు. ఫుడ్ ఉంటుంది, ఫుడ్కి సంబంధించినవి కానీ స్పాకి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏనుగుది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఎదురుగా ఇదొక మాల్. ఇంకొంచెం అలా ముందుకెళ్ళిపోతే మనకి పటాంగ్ బీచ్ ఏరియా అంతా సూపర్ ఉంటుంది మొత్తం. ఇవన్నీ చూసారా, సరదాగా నైట్ తిరగడానికి బాగుంటాయి. లోపల ఏముందా అని వచ్చాను, ఏం లేదు, వెరైటీగా ఉంది. ఇది చేసారు వెరైటీగా. ఏం మరి ఏంటో అది అర్థం కాల.
బాగుంది చూడడానికి. ఇప్పుడు ఈ జంగ్సిలాన్ దీంట్లో సరదాగా తిరుగుతాం కొంచెంసేపు. బాడీ మసాజ్ అవి బాగుంటాయి మామ. ఇక్కడికి వచ్చినప్పుడు చేయించుకోండి. 300 మాత్రమే. 300 అంటే 300 వాట్లు, 400 వాట్లు. ఈ షో ఈ మాల్ లోపలికి వచ్చాను. ఎలా ఉందో చూడండి, అసలు అదిరిపోయింది కదా, చాలా బాగుంది. ఇక్కడ స్టూడియో 7 అని ఉంది. iPhone 17 Pro, iPhone 8 అన్నీ ఉన్నాయి. iPhone 17 Pro Max మన కరెన్సీలో 256GB అయితే 138,000 ఉంది. 512GB అయితే 160,000 ఉంది. 1TB అయితే 191,700 ఉంది. మొబైల్ ఎక్స్చేంజ్ వస్తుంది. అయ్యో, బట్టలు వేసుకోవడం మర్చిపోయినట్టుంది. ఓహో, వేసుకుందా? సారీ వేసుకున్నాలే, వేసుకోలేదు అనుకున్నా. ఇవన్నీ బట్టలు షాపులు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? లైన్గా ఈ టుక్లు ఉన్నాయి, వరుసగా ఉన్నాయి చూడండి. కలర్ఫుల్గా ఉన్నాయి, మళ్ళీ మెరిసిపోతున్నాయి. పింకు, రెడ్ కలర్స్తో భలే ఉన్నాయి. ఏం తిరుగుతారు? నైట్లో ఏమైనా తిరుగుతారు అనుకుంటా. వివత్సంగా ఉన్నారు. స్లోలీ. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఈ థాయిలాండ్లోనే ఉంటారు. అది మాత్రం నిజం. ఖచ్చితంగా అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తూనే ఉంటారు. స్ట్రీట్ పర్ఫార్మెన్స్లు, కరెన్సీ ఎక్స్చేంజ్లు కూడా ఎక్కడికెక్కడ చాలా ఉన్నాయి. ఇలా రోడ్ సైడ్ షాపింగ్ అదిగో మామూలుగా లేదు. అచ్చంతా షో. ఫీఫీకి ఇక్కడే బుక్ చేసుకున్నా, ఫీఫీ ఐలాండ్కి. ఏదైనా టూర్ అండ్ ట్రావెల్. హాయ్, సవదికార్. మనకి 1200 బాత్కి అయితే ఇచ్చింది ఫీఫీ ఐలాండ్ టూర్ని. గుడ్ పర్సన్, మంచి ఆమె. చక్కగా మీరైతే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఈ పక్కనే మనకి బంగ్లా రోడ్ ఉంటుంది. ఈ బంగ్లా రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇలా వచ్చేస్తే చాలు. నేను బుక్ చేసుకున్న హాస్టల్ అయితే అదిగోండి, ఇక్కడే ఉంది. అదిగోండి, అదే హాస్టల్. ఈ పక్కనే ఉంది. ఇక్కడ బుక్ చేశా. బాగుంది. చాలామంది 1300, 1400 బాటలు చెప్పారు. ఈమె 1200కి ఇచ్చింది. గుడ్, చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద చికెన్ అయితే అమ్ముతుంది అమ్మాయి. హాయ్, చికెనే ఉందిలే, చికెన్ అని చెప్పి తీసుకున్నా. అదైతే 20 బాత్ అంట, ఇదైతే 40 బాత్, అది 50 అలా చెప్తుంది. ఇది పెద్దది 70. అదిగో చక్కగా ఏపుతుంది. బాగిపోయిన నూనెలో అయితే మనకి ఏపేసి ఇస్తుంది. ఒక 2 అయితే తీసుకున్నాను. ఇవి అవే బాగున్నట్టున్నాయి. ఎందుకంటే ఇదైతే ట్రై చేస్తున్నా. చికెనే అంది, ఇంక లోపల ఏమున్నా నేనేం చేయలేను. నిజంగా వేడివేడిగా బాగుంది, బాగా చేస్తుంది. వేడివేడిగా ఉన్నాయి, సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం 20 బాత్ అంటే 50 రూపీస్ చేంజ్ అలా ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు. చికెనే లాగే ఉంది, చికెనే. నైస్, వెరీ టేస్టీ, గుడ్. అది మ్యాటరు. వెనకన్ని మసాజులు, ప్రత్యాపారాలు బోల్డ్ ఉంటాయి ఇక్కడ. 4 వీడియో తీయకూడదంట, అది మ్యాటర్. అండ్ ఇంకా చూసుకోవాలని చాలా ఉన్నాయి. చూసుకుంటూ వెళ్ళిపోదాం. బంగ్లా స్ట్రీట్ ఫుడ్ అని ఉంది వరుసగా. ఊరిని అమ్మ ఎంత ఉందిరా బాబు. రొయ్యి మామూలుగా లేదుగా. రొయ్యలు, చేపలు, పీతలు, గీతలు అన్నీ ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి. మెయిన్ తేళ్ళు అయ్యా. ఈ తేళ్ళు తింటా అని చెప్పండి, అమ్ముతున్నారు.
అన్నీ చికెన్ 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 ప్రాన్స్. అబ్బో అబ్బో, మెత్తలో బెత్తలో ఏ కావాలంటే ఇవి ఉన్నాయి. ఇది బంగ్లా స్ట్రీట్ ఫుడ్ షూటింగ్. నో నో నో, ఇదంతా స్ట్రీట్ ఫుడ్. ఈ బార్ నుంచి ఆ బార్ వరకు, మెయిన్ రోడ్ వరకు ఉన్నాయి. మంచిగా చిల్ అవ్వచ్చు అబ్బా నైట్ అయితే మాత్రం అక్కడ. ఈ ఏంటియో తెలియదు, 100 బాతులు అంట. ఇదైతే ఆక్టోబస్సే. నత్తలో గిత్తలో అన్నీ ఉన్నాయి. ఏది తినాలన్నా తినేయచ్చు. ఇక్కడ కప్పలు కూడా అమ్ముతున్నారు. ఊరు నాయన, క్రొకోడైల్ అంట, డక్ అంట, ఫ్రాగ్ అంట, బీఫ్, పోర్క్, చికెన్. నైస్. నో నో నో, ఓ మై గాడ్, అన్ని రకాల జంతువులు ఉన్నాయి ఇక్కడ. ఏది కావాలంటే అది. దారుణం. ఓ నాయనో, వామో వామో, ఏమిరా బాబు ఈ ఫుడ్లు. ఈ మ్యాంగో ఇవైతే 100 బాట్ అంట ఏదైనా సరే. ఇక్కడ జ్యూస్ బాగుంటుంది. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు జ్యూస్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఫ్రూట్స్ చాలా ఉంటాయి. ఏదైనా అది మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే 150 బాతు. తప్పకుండా ట్రై చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా నేను తినలేదు, రేపు తింటా. ఇక్కడ కాదు, బ్యాంకాక్లో కానీ పటాయాలో కానీ ట్రై చేస్తా, అది అప్పుడు చూపిస్తా. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పటాంగ్ బీచ్, ఫుకెట్, థాయిలాండ్ వచ్చేసాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మొత్తం చూసుకుంటూ వెళ్దానా అండి. ఇక్కడ రోడ్డు పక్కన ఎక్కడ కూడా చక్కగా కూర్చొని చిల్ అవ్వచ్చు, ఏదైనా ఆర్డర్ పెట్టుకొని. మామూలుగా ఉండదు మొత్తం. పింగ్ పాంగ్ షోలు ఉన్నాయంట, ఇవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయంట. ఒకటి చెప్పాడు, అయ్యా పింగ్ పాంగ్ షో ఉంది. ఆడి దాని మీద రాసి నేను చూస్తే నోటితో కూడా చెప్పలేము, చచ్చిపోతాం. ఇది ఇక్కడ కూడా ఉంది. 1200 అంట. 1200 బాట్లు, 1000 బాట్లు అన్నాడు. అసలు మామూలుగా లేదు. దాని మీద చూస్తే పిచ్చెక్కిపోతారు. Get the point. Food. The stands. ఏం గోలరా బాబు, పింగ్ పాంగ్ షోలు గోల. బట్టలు లేకుండా పత్యాపాలంటే లోపల రెండు అన్నారు. అమ్మ జీవితం మామూలుగా లేదు అసలు. క్లీన్ చేస్తున్నారు వీళ్ళు ఇదంతా. హ్యాపీ హవా. వయసు అయిపోయింది అంతే. మేడం వాంగ్ అంట, బాగుంది కదా. Madam Wong. Ping pong show.
రోడ్డు పక్కన ఉంటారు ఇలాగా, లోపల రండి డ్రింకు ఇంత అంత అని చెప్పి పిలుస్తారు. పింగ్ పాంగ్ షో అంట. ఇదిగో చూడండి, ఆంటీ కూడా పట్టుకొని మరీ పిలుస్తుంది. దాని మీద ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి, మీకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలాగ ఉంటుంది లోపల వాళ్ళు రాసినవి అన్నీ చూస్తే. వదలలేదురా బాబు, అది 800కి రా, 900కి రా, 1000 రూపాయలకి రా అని చెప్పి ఇంపేస్తుంది పట్టుకొని. రానే తల్లి అంటే ఫ్రీ తీస్తారు, లోపల రా అంటుంది. ఇదిగో రోడ్డు మీద తేళ్ళు కావాలంటే తేళ్ళు అమ్ముతారు, తీసుకొని తినాలనుకుంటే తినుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే ఫ్లవర్స్ కానీ ఏ కావాలన్నా సరే. ఓ రోడ్డు మీద ప్రతి ఒక్కడు పింగ్ పాంచు అన్నారా బాబు. వెళ్తావా మావా పింగ్ పాంగ్ అంట. వెళ్ళండి మా ఒక్కసారేనా. ఓ మా ఇదిగో ఇవన్నీ పింగ్ పాంగ్ షోలే అంట. బోర్డులు పట్టుకొని నిలబడ్డారు. అడిగితే 1000 బాత్ అన్నారు. 700 లాస్ట్ 800 700 కూడా తీసుకెళ్తారు. గంట సేపు ఏం చేస్తారో కూడా ఇది మీకు జీవితంలో ఊహించలేని అన్నీ చూపిస్తారు దీంట్లో. అవి ఉంటాయి మరి. వెళ్తా అంటే చూడండి. ఇదే ఎంత ఉంది తక్కువే బాబు. చిరతపుల్ని చూసా మావా నేను థాయిలాండ్లో, చిరతపుల్ని చూసా. రెండు బాబు రెండు అని చెప్పి పోల్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఓ ఆడ మాకు తేడా తెలియట్లా, అలాంటివి తేడా ఉంటాయి. అందాక నుంచి చిరతపులి అనుకున్న అమ్మాయి కాదురా బాబు అది. లేడీ బాయ్ దాని వెనక తిరుగుతున్నా ఇందాక నుంచి. అమ్మాయికి లేడీ బాయ్కి తేడా తెలియట్లేదురా బాబు. ఇక్కడ టాప్ ప్లస్ షో అంట, ఫ్రీ ఎంట్రీ. మామూలుగా లేదు అసలు. ఏరియా అంతా ఇరగదీయేస్తుంది. పాప మాత్రం భలే ఉంది. మాట్లాడుకోవడమే. పోల్ డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ. అమ్మ బొమ్మ అనుకున్నారా బాబు ఇందాడు వరకు అమ్మాయే. అలాగే ఇక్కడ లేడీ బాయ్తో ఫోటో దిగాలంటే దిగొచ్చంట. విభత్సంగా ఉంది మామూలు. ఇక్కడ అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా గేలు ఉంటారయ్యా, చూసుకోవాల్సిందే. లేకపోతే మీకు పండగే పండగ. అక్కడ షోలేమో కానీ ఇక్కడ షోలే బోల్డ్ కనిపిస్తున్నాయి కదరా మాకు. అది అలాగా ఈ రోడ్ని లాస్ట్ వరకు చూసుకుంటూ ఇక్కడికి వచ్చేసాము. ఇది ఎండింగ్. ఇంక ఇదంతా బీచ్ ఏరియా అటువైపు. ఇదిగో వచ్చేసాం, అటు నుంచి ఇటువైపుకి వచ్చేసాం. వెల్కమ్ టు పటాంగ్ బీచ్, ఫూకెట్, థాయిలాండ్. చూసారు కదా చివరి నుంచి చివరికి రచ్చ రంబోలు ఎలా ఉందో. వెళ్ళేటప్పుడు కూడా ఇందాక మిస్ అయినాయి కొన్ని చూపిస్తాను, అవి కూడా చూసేయండి. మామూలుగా ఉండదు కదా మరి. ఈ బీచ్ పటాంగ్ బీచ్ నైట్ టైం ఎలా ఉంటుంది చూడండి. నైట్ టైం కూడా బాగుంది. జనాలు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు, చక్కగా తిరుగుతున్నారు. మంచి వైబే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడికి ఇప్పుడు కాదు, మార్నింగ్ టైం వస్తే ఇంకో లెవెలు. అప్పుడు కూడా చూపిస్తాం ఒకసారి తర్వాత. ఇది నైట్ లైఫ్ వీడియో కాబట్టి నైట్ టైం ఎలా ఉంటుంది అనేది చూపిస్తూ వెళ్తున్నా. బాగుంది నైట్ కూడా.
ఇప్పుడు మీరు చూసిందంతా ఫుకెట్ వాకింగ్ స్ట్రీట్ అంటే ఇదేంటంటే బంగ్లా రోడ్డు, పటాయాలో వాకింగ్ స్ట్రీట్ అలాగే ఇక్కడ పటాంగ్ బీచ్ దగ్గర ఫుకెట్ వాకింగ్ స్ట్రీట్, పటాంగ్ వాకింగ్ స్ట్రీట్ కూడా అనొచ్చు. అది మరి ఇంకా బంగ్లా రోడ్డు అదిరిపోయింది కదా, చాలా బాగుంది. అక్కడి నుంచి అక్కడ వరకు మధ్యలో చాలా పత్యాపారాలు అవన్నీ ఉంటాయి, మసాజులు ఆ పక్కన అయితే మొత్తం అన్నీ అయ్యే అవన్నీ చూశారు కదా. అది మరి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది ఇంకా ఫుకెట్టే. నెక్స్ట్ పటాయా, బ్యాంకాక్, మామూలుగా ఉండవు అవన్నీ వస్తాయి. ఓకే, ఇంతటి ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.